శ్రీమాత్రే నమః. మేము ఎన్నో పూజలు చేశామండి, ఎన్నో వ్రతాలు చేశామండి, అయినా సరే భగవంతుడు మాకు ఎందుకు అనుగ్రహాన్ని చూపించట్లేదో మాకు తెలియటం లేదండి అంటారు. భగవంతుడి అనుగ్రహం మనకి ఎలా వస్తుందో తెలుసా? ఎప్పుడు వస్తుందో తెలుసా? ఏదైనా సరే మనం భగవంతుడితో పంచుకున్నప్పుడు, ఆ పంచుకునే స్థితి నీకొస్తే నువ్వు అడగక్కర్లా భగవంతుడిని. నువ్వు ఏం చేసినా కన్నా అని పిలిస్తే పరిగెత్తుకుంటూ నీ కోసం వస్తాడు కృష్ణయ్య. బాధపడుతూ ఉంటారు కదా, మా కర్మింతే, మేము ఇంతే, మా బ్రతుకింతే, మేము ఎన్ని చేసినా మాకు అసలు ఏది కుదరటం లేదు, మాకు ఏది పనవటం లేదు అంటారు కదా. ఈ వీడియో వింటే కళ్ళలో నుంచి నీళ్లు వచ్చేస్తాయి. మాధవదాసు అని కృష్ణ భక్తుడు. ఆయన సదాచార సంపన్నుడు. ఆచారాలని పాటిస్తూ శుద్ధంగా ఉండేవారు. అంటే ఇటు మనసు శుద్ధమే, ఆయన ఆచారపరంగాను ఆయన అన్ని విషయాల్లోనూ ప్రతిదాన్ని నియమబద్ధంగా పాటించేవారు. ఆయన భార్య చనిపోతుంది, ఆయనకి వివాహమైన కొన్ని రోజులకి. సరే, భార్య చనిపోయింది. భార్య చనిపోతే ఆయన ఏం బాధపడలేదు. సరే, జరగాల్సింది జరిగిపోయింది అని చెప్పి ఆ బంధాలన్నీ కూడా వదిలిపోయాయి అని అనుకుని ఆయన దగ్గరున్న ఆస్తులని అన్నింటినీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేశారనమాట. సమర్పణ చేసేసారు. సమర్పణ చేసేసి ఇంకా నాకేం కావాలి, సంతానము లేదు, ఉన్న భార్య పోయింది, సరే నేను జగన్నాథుడి దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పి మొత్తం ఆస్తి అంతా అందరికీ పనిచేసి జగన్నాథుడిని చూడడానికి వెళ్ళిపోయారు. ఆయన రూపాన్ని చూసిన అక్కడ అర్చకులు, ఏంటి ఇలా వచ్చావు అని చెప్పి అతన్ని బయటికి గెంటేస్తారనమాట. బయటికి గెంటేస్తే అప్పుడు ఈ మాధవదాస్ అనుకుంటాడు, ఓహో నిన్ను చూడాలి అంటే ధనవంతులై ఉండాలన్నమాట, నా దగ్గర అంత డబ్బు లేదులే, కానీ నిన్ను చూస్తే గాని నేను ఇక్కడి నుంచి కదలను అని 3 రోజుల పాటు జగన్నాథుడి కోసం అలా అహోరాత్రాలు 3 రాత్రులు నిద్ర లేకుండా తిండి లేకుండా కూర్చున్న చోట నుంచి కదలకుండా ఆయన్నే ధ్యానిస్తూ ఉంటాడు. మరి తన భక్తుడు అలా ఆకలితో అలమటించిపోతే జగన్నాథుడు ఊరుకోగలడా చెప్పండి? జగన్నాథ స్వామి వారు భక్త సులభుడు. కృష్ణ అని పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చి తీరతారు. ఇంకా అసలు అందులో నో డౌట్ తెలుసా, సందేహమే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కన్నా అని మీరు పిలవండి, మీకోసం వచ్చి తీరతాడు కన్నయ్య. సరే, ఏమో జగన్నాథ స్వామి వారిని అలాగే ధ్యానిస్తూ ఉంటే జగన్నాథ స్వామి వారి గుండె చెరువైపోయింది అనమాట. ఎందుకంటే తన భక్తుడు ఏం తింటలేదు. అందుకని రుక్మిణీదేవితో చెప్తారు, వెళ్ళు, అక్కడేమో ఆకలితో అలమటిస్తున్నాడు, వెళ్ళి ప్రసాదం పెట్టిరా అని చెప్పి పంపించారు రుక్మిణి అమ్మని. సరే, ఈయన అలాగే ధ్యానం చేసుకుంటూ ఉంటే రుక్మిణీదేవి ఏమో ప్రసాదం తీసుకుని వస్తారనమాట బంగారపు గిన్నెలో. అప్పుడు ఈ మాధవదాసు అడుగుతారు, ఎవరమ్మా నువ్వు అని. అప్పుడు రుక్మిణీదేవి చెప్తారు, నేను జగన్నాథుడి భార్యని, నీకు ఆకలేస్తోంది కదా, స్వామి నన్ను పంపించారు నీకు ప్రసాదం పెట్టమని అంటే ఆశ్చర్యంతో చూస్తారు. అప్పుడు ఆయన ఉన్న స్థితిలో అది నిజమా అది అబద్ధమా అనేది ఆయనకేం అర్థం కాలా. సరే, స్వామి పంపించారు, అమ్మ తెచ్చింది, ఆయన తినాలి అంతే. సరే, ఆ ప్రసాదాన్ని తింటూ ఎంతో అద్భుతంగా ఉంది అని అనుకుంటూ అమ్మని అలాగే చూస్తూ ఉండిపోతే రుక్మిణీదేవి అంతర్ధానం అయిపోయారు ఈయన ప్రసాదం తింటుంటే. సరే, తినేసిన తర్వాత ఆ గిన్నెనేమో కడిగేసి అక్కడే బోర్లించేసారు, నిద్రపోయారు. ఎందుకంటే తన కోసం జగన్నాథ స్వామి వారు ప్రసాదం పంపించారు కదా, ఇంకేం కావాలి చెప్పండి, అందుకనే నిద్రపోయారు. పొద్దున్న అర్చకులందరూ దేవాలయంలోకి వెళ్ళారు. ప్రసాదం గిన్నె కనిపించలా. అంతే, ఎవరు తీసుకువెళ్ళిపోయారా అని వెతుకుతుంటే ఈ మాధవదాస్ దగ్గర ఈ బంగారపు గిన్నె కనిపిస్తుంది. వెంటనే రాజుగారికి చెప్తారు, ఇదిగో ఈ మాధవదాస్ ఏమో ఈ జగన్నాథుడి ప్రసాదం గిన్నెను దొంగిలించాడు అని చెప్తే ఖైదు చేస్తారు. అప్పుడు కూడా అంతే, ఖైదు చేసినప్పుడు కూడా బాధపడలేదు. ఏమడిగాడో తెలుసా, ఓహో నీ అర్చకులకి చెప్పి నన్ను ఖైదు చేయించావన్నమాట అని అన్నమాచార్య స్వామి వారు ఎలా అయితే నిలబెట్టి ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగావు రామచంద్ర అని అడిగారు చూసారా, అలాగే ఈ మాధవదాస్ కూడా నిన్ను నేనేమైనా అడిగానా, నువ్వే కదా తెచ్చి పెట్టావు, ఇప్పుడు నన్ను ఖైదు చేసావా, సరేలే అని నిష్ఠూరాలు ఆడతారు. అప్పుడు జగన్నాథ స్వామి వారు ఆ ఆలయ అర్చకుడికి కల్లో కనిపిస్తారు. నా భక్తుణ్ణి మీరు ఎందుకు ఖైదు చేశారు, నేనే ప్రసాదం పంపించాను, మీరందరూ బయటికి పంపించేశారు కదా, అందుకే నేనే ప్రసాదం పంపించాను అని చెప్తారు. అప్పుడు ఈ అర్చకులందరూ ఏం చేస్తారు అంటే ఈ మాధవదాస్ దగ్గరికి వచ్చి మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించు అని చెప్పి ఆయన్నేమో ఖైదు నుంచి బయటకు తీసుకొని వస్తారు.
అలా కొన్ని రోజులు గడుస్తాయన్నమాట. చలికాలం వచ్చింది. చలికాలం వస్తే వణికిపోతున్నారు. కప్పుకోవడానికి కూడా ఆయన దగ్గర ఏమీ లేదు. అప్పుడు జగన్నాథుడు ఏం చేశాడో తెలుసా? జగన్నాథుడికి కప్పిన ఆ శాలువాని తీసుకొచ్చి మాధవదాసుకి ఇచ్చారు. అలా మాధవదాసుకి ఇచ్చిన విషయం కూడా జగన్నాథుడు అర్చకులకి చెప్తారనమాట. ఆ విషయం అందరికీ తెలుస్తుంది. అక్కడ ఉన్న రాజులకి అందరికీ తెలుస్తుంది. అందరూ ఈ మాధవదాసు గొప్పతనాన్ని చూసి విని అందరూ మాధవదాసుని దర్శించుకోవడం కోసం వస్తే తన యొక్క సాధనకి ఇవన్నీ అడ్డొస్తాయని చెప్పి ఆయన అక్కడి నుంచి మధుర వెళ్ళిపోతారు. సరే, మధురలో కృష్ణుడి ఆలయంలో కృష్ణ పరమాత్మని దర్శించుకోవటం కోసం వెళ్తే అక్కడ అర్చకులు కూడా అంతే, ఈ మాధవదాసు రూపాన్ని చూసి బయటికి గెంటేస్తారు. అలా చూస్తూ ఉంటాడు మాధవదాసు. ఎవరిని ఏం అనేవారు కాదు, ఎవరు ఏం చేసినా దాన్ని యాక్సెప్ట్ చేసేవారు అనమాట. అలాగే ఆ గుడి ప్రాంగణంలో కూర్చుంటారు. కూర్చుంటే ఈ లోపు ఒక ధనవంతుడు ఏం చేస్తాడు అంటే ఈ మాధవదాసుకి ఆహార పదార్థాలన్నింటినీ తీసుకొచ్చి తినండి స్వామి అని చెప్పి పెడతారు. అప్పుడు ఏం చేశాడో తెలుసా మాధవదాసు? కన్నా, నిన్ను చూడడానికి నేను లోపలికి రాలేకపోయాను కదా, దా మన ఇద్దరం కలిసి తిందాం అని చెప్పంటే కృష్ణుడు ఆయన కోసం వచ్చేశారు. వచ్చేసి ఈ మాధవదాస్తో కూర్చుని ఆయన భోజనం చేశారు. తర్వాత కృష్ణుడేమో వెళ్ళిపోతారు. తర్వాత అర్చకులేమో నివేదన సమర్పణ చేయాలని కృష్ణ పరమాత్మకి నైవేద్యాన్ని సమర్పణ చేస్తుంటే అప్పుడు మాటలు వినిపిస్తాయన్నమాట. మీరు పెట్టే ఈ ప్రసాదాన్ని నేను స్వీకరించను. నా భక్తుడు మాధవదాస్ వస్తే మీరు ఎందుకు బయటికి గెంటేశారు? నేను నా మాధవ దగ్గర తినొచ్చానులే, తను నా ప్రాణమైన మాధవుణ్ణి మీరు ఎలా గెంటేశారు? కృష్ణ పరమాత్మ మాధవదాసుణ్ణి నా ప్రాణం అన్నారు అంటే ఈ మాధవుడి జీవితం ఎలాంటిది ఒక్కసారి ఆలోచించండి. ఎటువంటి సాధన చేశాడు ఒక్కసారి ఆలోచించండి. నిరంతరము శ్వాస పీలుస్తున్నట్లుగానే కృష్ణ అని చెప్పి పిలిచేవారు. మరి నిరంతరము ఆయనకి కృష్ణుడు తప్ప ఇంకెవరూ గుర్తుకు రాకపోతే మరి ఈయనకి కృష్ణుడు పలకకుండా ఎలా ఉంటాడో చెప్పండి. సరే, అక్కడ కూడా ఈ మాధవదాస్ గురించి తెలిసిపోతుంది. అందరూ మాధవదాసుని దర్శించుకోవడం కోసం వస్తే మళ్ళీ ఆయన అక్కడి నుంచి గోకులం వచ్చేస్తారు. గోకులంలో కూడా అన్ని దర్శించుకుని అక్కడి నుంచి జగన్నాథ క్షేత్రం వచ్చేస్తారు. ఇన్ని ఊళ్ళు తిరిగారు కదా మాధవదాసుకి అతిసార వ్యాధి వస్తుంది. మంచాన్న పడతారు. లేచి తన శరీర శుద్ధి చేసుకోవడే అవకాశం కూడా ఆయనకి లేదనమాట. ఆ మంచంలోనే మలమూత్రాదులన్నీ కూడా. ఆయనకి చేయడానికి ఎవరూ లేరు, ఆయన ఆదుకోవడానికి ఎవరూ లేరు, ఎలా ఉన్నావు అని చెప్పి పలకరించే వాళ్ళు కూడా ఎవరూ లేరు. అలాంటి దీనస్థితిలో మంచం మీద ఉంటే కృష్ణ పరమాత్మ ఎలా వదిలేస్తారు చెప్పండి? వచ్చేసాడు జగన్నాథుడు. వచ్చేసి ఈ మాధవదాసుకి సేవ చేయటం ప్రారంభించారు. ఆ మలమూత్రాదులు అన్నీ తీసి శుభ్రంగా అతన్ని తుడిచి భోజనం పెట్టి కంటికి రెప్పలాగా కొన్ని రోజుల పాటు కృష్ణ పరమాత్మ సేవ చేశారు. అప్పుడు అడుగుతారు మాధవదాసు, ఎవరు? నాకెవరూ లేరు కదా, నువ్వు ఎవరవయ్యా, నువ్వెవరు ఇలా సేవ చేస్తున్నావు అని చెప్పి అడిగితే అప్పుడు కృష్ణ పరమాత్మ తన నిజ రూపాన్ని చూపిస్తారు మాధవదాస్కి. అప్పుడు అడుగుతాడు మాధవదాసు, నువ్వెందుకు వచ్చావయ్యా? నాకు వచ్చిన వ్యాధిని తీసేసే శక్తి నీకుంది కదా, ఆ వ్యాధినే తీసేయచ్చు కదా, ఈ మలమూత్రాదులు అవన్నీ ఎలా ముట్టుకున్నావయ్యా? నేను ఎంత పాపాత్ముణ్ణి, నీ చేత నేను సేవ చేయించుకున్నానా కృష్ణ, తప్పైపోయింది అని చెప్పి ఏడుస్తుంటే అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తారు, నిజమే నువ్వన్నది, నీకున్న ఆ కర్మ, ఆ వ్యాధి ఏదైతే ఉందో అది నేను తీసేయగలను, కానీ నీకు ఇంకా 4 రోజులు ఈ కర్మను అనుభవిస్తే నువ్వు మళ్ళీ జన్మించవలసిన అవసరం లేదు. ఇప్పుడు నీకున్న ఈ కర్మను గనక నేను తీసేస్తే మళ్ళీ నీకు ఇంకో జన్మ వస్తుంది. నువ్వు నా దగ్గర ఉండాలని అనుకుంటున్నానయ్యా, నీకు మళ్ళీ జన్మ వద్దు, అందుకే ఆ కర్మని నువ్వు అనుభవిస్తే ఈ జన్మతో అది వదిలిపోతుంది అంటాడు కృష్ణ పరమాత్మ. ఆ 4 రోజులు ఆ వ్యాధితో అతను బాధపడతాడు. సరిగ్గా 4 రోజులు అయిపోయిన తర్వాత ఆ వ్యాధి అతనికి తగ్గిపోతుంది. మళ్ళీ ఆయన కృష్ణ సేవలో తరించిపోతూ ఉంటారు. కృష్ణ పరమాత్మ వచ్చి ఒక భక్తుడి యొక్క మలమూత్రాదులన్నింటినీ శుభ్రం చేశారు అంటే ఏంటి చెప్పండి? ఎంత పూర్వజన్మ సుకృతం ఉండాలి, ఎంత సాధన చేసి ఉండాలి, ఎంత ప్రేమ ఉండాలి, ఎంత తపించిపోయి ఉండాలి ఆ మాధవదాసు కృష్ణుడి కోసం. ఆ తపనికి కదా కన్నయ్య వచ్చేశాడు, ఆ భక్తిని చూసి కదా కృష్ణ పరమాత్మ వచ్చేశాడు. మాయ వేస్తే ఆ రోగం పోతుందిగా, పోగొట్టేయచ్చుగా, కానీ
నన్ను నువ్వు స్మరణ చేస్తే నీ కోసం ఏదైనా చేస్తాను అని చెప్పడం కోసమే వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చి తన భక్తుడికి సేవ చేశాడు కన్నయ్య. సరే, రోజులు గడుస్తున్నాయి. ఒక తర్కశాస్త్ర పండితుడు వస్తాడు. మాధవదాసుకి ఈ తర్కము ఇవేం తెలీదు. తెలిసింది ఒకటే, నామస్మరణ, జగన్నాథుడి పాదాలు పట్టుకోవడం, అది తప్ప ఆయనకి ఇంకేమీ తెలియదు అనమాట. ఆ తర్కశాస్త్ర పండితుడు అంటాడు, నువ్వు తర్కం చదువుకున్నావు కదా, నేను నీతో వాదించాలనుకుంటున్నాను, నీతో వాదిస్తాను అని చెప్పంటాడు అనమాట. పాపం తిరిగి సమాధానం చెప్పే అవకాశం ఇవ్వకుండానే డేట్ ఫిక్స్ చేసేసుకుంటారు. సరే, ఈ మాధవదాస్కి ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే ఈయనకి ఏ శాస్త్రాలు తెలియవు. తెలిసింది ఒకటే, నామస్మరణ. అది కన్నయ్య నామస్మరణ మాత్రమే. సముద్రం దగ్గరికి వెళ్ళిపోయి, కృష్ణ ఏం చేయమంటావు, ఇప్పుడు చెప్పు నా పరిస్థితి, నాకా ఏమీ రావు, ఇప్పుడు ఈ గడ్డు పరిస్థితి నుంచి నేను ఎలా బయటపడాలి అని చెప్పి అక్కడ సముద్రం దగ్గర ఆయన బాధపడుతూ ఉంటే, మాధవదాసు రూపంలో ఆ తర్కశాస్త్ర పండితుడి దగ్గర ఒకే ఒక్క మాటతో అతన్ని ఓడించేస్తాడు. అప్పుడు ఆ పండితుడు కృష్ణ పరమాత్మ పాదాలు పట్టుకుంటాడనమాట. నన్ను క్షమించు, నేను ఎన్నో వాదనల్లో గెలిచాను గాని నీలాగా ఒక్క మాటలో నన్ను ఓడించిన వాడు ఎవరూ లేరు, నువ్వు సాక్షాత్తు భగవంతుడి రూపము అంటారు. భగవంతుడి రూపం ఏంటి, భగవంతుడే కదా. సరే, అయిపోతుంది. కృష్ణ పరమాత్మ అంతర్ధానం అయిపోతారు. ఈ లోపేమో సముద్రపు ఒడ్డు నుంచి ఈ మాధవదాసి తర్కశాస్త్ర పండితుడి దగ్గరికి వస్తారు వాదన చేయడానికి. రండి వాదన చేద్దాము, మీరు ఏదో అడిగారు కదా అంటే, అప్పుడు ఆ తర్కశాస్త్ర పండితుడు అంటాడు, మళ్ళీ వాదన ఏంటి, ఇప్పుడేగా నేను నన్ను ఓడించారు, మళ్ళీ నీతో వాదించే శక్తి నాకు లేదయ్యా, నీ అంత గొప్పవాణ్ణి నేను కాదయ్యా, నన్ను క్షమించు అంటే అప్పుడు ఆశ్చర్యపోతాడనమాట మాధవదాసు. అదేంటి, నేను మీతో ఎక్కడ వాదించాను అంటే, ఒకే ఒక్క మాటలో నా నోరు కట్టేశావు కదయ్యా అంటే, అప్పుడు ఏడుస్తాడు కృష్ణ పరమాత్మ కోసం మాధవదాసు. కన్నా, నా కోసం నువ్వు వచ్చావా, నువ్వు ఆయనకి కనిపించావా, నాకు కనిపించలేదా, నాతో పాటు ఉంటావనుకున్నాను కదా, నాకు చెప్పి వస్తావనుకున్నాను కదా, కన్నా నాకెందుకు కనిపించలేదు అని తప్పించిపోతాడు తెలుసా. అది ప్రేమ అంటే. అలా తప్పించిపోతే, అలా తప్పించిపోయిన మాధవదాసుకే ఆయన పడిన కష్టాన్ని అనుభవించక తప్పలేదు కదా. పొద్దున్న లేచి ఎన్నో తిట్లు తిడుతూ ఉంటాం, ఎంతో ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటాం, ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా. అలాంటి మనకి కృష్ణ పరమాత్మ అనుగ్రహం ఎలా వస్తుంది చెప్పండి. ఆయన అనుగ్రహం రావాలి అంటే మనం కనీసం మాధవదాసులాగా మారడానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నం చేసినప్పుడే కదా కన్నయ్య మన కోసం వస్తాడు. ఇది ఖచ్చితం. కన్నయ్య వచ్చి తీరతాడు. మన కళ్ళెదురుగుండా ఎన్నో కనపడుతున్నాయి తెలుసా అలాంటి ఇన్సిడెంట్స్. ఎన్ని కనిపించినా మనం మాత్రం మారం. మనం మాత్రం మన మనసులో కృష్ణ పరమాత్మను వచ్చి కూర్చోమని చెప్పి చెప్పం. ఇక్కడ ఎప్పుడైనా కూర్చోపెట్టుకునే ప్రయత్నం మనం చేశామా చెప్పండి. ఎక్కడో ఆసనం వేసాం, ఎక్కడో పీట వేసాం, ఎక్కడో పీఠం వేసాం అని అంటాం కానీ, రా కన్నయ్య నా మనసును శుద్ధి చేశాను, దా వచ్చిక్కడ కూర్చో అని ఎప్పుడైనా పిలిచామా? అలా పిలిచి ఉండుంటే మన నోటిలో నుంచి ఒక చిన్న మాట, తప్పుడు మాట వచ్చి ఉండేది కాదు, అసలు రాదు. అలా ఉంటే మాధవదాసు జీవితంలాగా మన జీవితం కూడా ధరించి తీరుతుంది. రేపు ఇంకొక అద్భుతమైన విషయంతో మళ్ళీ కలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.